రైతు బంధు నిబంధనలో మార్పులతో రైతులకు దక్కాల్సిన వేల కోట్లకు ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతుంది. సాగు చేసిన పంటకే రైతు బంధు ఇస్తామనే నిబంధన పెట్టి భారీ మొత్తంలో అన్నదాతల జేబులకు చిల్లు పెట్టబోతుంది. అంతేకాదు వ్యవసాయ సీజన్ ఆరంభంలో అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని సాగు లెక్కలు తీసే పేరుతో నెలల తరబడి ఆలస్యం చేసి వారిని వడ్డీ వ్యాపారుల దయ దాక్షిణ్యాలకు వదిలేయబోతుంది. అన్నదాతలను అప్పుల విషవలయంలోకి నెట్టబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల లోగుట్టు ఇదే. రైతు బంధు నిబంధనల్లో మార్పులతో రైతులకు దక్కాల్సిన వేల కోట్లకు ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. సాగు చేసిన పంటకే రైతు బంధు ఇస్తామనే నిబంధన పెట్టి భారీ మొత్తంలో అన్నదాతల జేబులకు చిల్లు పెట్టబోతోంది. అంతేకాదు వ్యవసాయ సీజన్ ఆరంభంలో అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని సాగు లెక్కలు తీసే పేరుతో నెలల తరబడి ఆలస్యం చేసి వారిని వడ్డీ వ్యాపారుల దయ దాక్షిణ్యాలకు వదిలేయబోతోంది. అన్నదాతలను అప్పుల విష వలయంలోకి నెట్టబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల లోగొట్టు ఇదే. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధుతో ఇన్నేళ్ల పాటు అన్నదాతలకు పెట్టుబడికి రంది లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్నాళ్లు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయకుండా పంటలు సాగు చేసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ అప్పుల తిప్పలు తప్పేలేవు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలోకి నెట్టే విధానాలకు తెరలేపింది. రైతు బంధు పథకానికి కోతలేసి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న రైతుల బతుకులను ఆగమాగం చేసేందుకు సిద్ధమవుతుంది. రైతు బంధు నిబంధనలో మార్పులు చేస్తామని, ఇక రైతులందరికీ ఇచ్చేది లేదని, సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తామని, దానికి పరిమితి విధిస్తామని కాంగ్రెస్ నేతలు తెగేసి చెబుతున్నారు. ఒకవైపు రైతు బంధుకు కోతలేస్తూ మరోవైపు ఆలస్యంగా పెట్టుబడి సాయం ఇస్తుండటంతో రైతులు మళ్లీ ప్రైవేట్ అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంటోంది. వ్యవసాయ శాఖ రైతు బంధులో మార్పులపై కసరత్తు మొదలుపెట్టింది. ఇకపై రైతులందరికీ మొత్తం భూమికి రైతు బంధు ఇవ్వకూడదని, పంట సాగు చేసిన భూమికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పంట సాగు లెక్కలు తేలిన తర్వాత మాత్రమే రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది. పంటలు వేసిన భూముల లెక్కలు తీసి వాటిని అధికారులు ప్రభుత్వానికి సమర్పించి రైతుల ఖాతాల్లో జమ చేసేలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. వ్యవసాయ సీజన్ ఆరంభంలో అందాల్సిన పెట్టుబడి సాయం పంటల కోతలు ముగిసే సమయానికి కానీ అందదు. దీంతో రైతులు పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సీజన్లో రైతుల ఖాతాల్లో సుమారు 7,500 రూపాయల కోట్లు జమ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ సీజన్ ఆరంభంలో కాకుండా పంట కోతల సమయంలో రైతు బంధు ఇస్తే రైతులు ఆ మేరకు అంటే దాదాపు 7,500 కోట్ల రూపాయల అప్పు చేయక తప్పదు. దీంతో మళ్లీ గ్రామాల్లో షావుకాళ్లు వడ్డీ వ్యాపారులు చెలరేగిపోతారు. బారు వడ్డీలు, చక్రవడ్డీల పేరుతో రైతులను పీల్చి పిప్పి చేసిన పాత రోజులు మళ్లీ వస్తాయి. దీంతో రైతుల రెక్కల కష్టం వడ్డీలకు కూడా సరిపోని దుస్థితి వస్తుంది. తద్వారా రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాకుండా రైతులు తాము పండించిన పంట మొత్తం తమకు అప్పులు ఇచ్చిన షావుకాలు వడ్డీ వ్యాపారులకు అడ్డికి పావుషేరికి అమ్ముకోవాల్సిన దుస్థితి దాపరిస్తుంది. ఒక్క రైతు బంధు పథకంలో మార్పుల వల్ల రైతుల బతుకులు అనేక విధాలుగా ఆగమాగం కానున్నాయి. రైతు బంధు పథకాన్ని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆషామాషిగా అమలు చేయలేదు. ఉద్యమ సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నేతగా ఆయన క్షేత్ర స్థాయిలో రైతుల కష్టాలు, పంట పెట్టుబడి కోసం వారు పడుతున్న బాధలు, వడ్డీ వ్యాపారుల అరాచకాలు, వేధింపులను గమనించారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక దేశంలో ప్రపంచంలో మరెక్కడ లేని విధంగా
రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఇది అప్పుడు దేశంలో, ప్రపంచంలో ఒక సంచలనం. కేసీఆర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు అనుసరించాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేశారు. రైతు రైతే, చిన్న రైతా పెద్ద రైతా అనే తేడా లేదు. ఏ రైతైనా సరే పంట పండించాలంటే పెట్టుబడి పెట్టాల్సిందే. అందుకే ఆయన ఆ పథకాన్ని అందరికీ వర్తింపజేశారు. ఏటా ఎకరాకు 10,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించారు. ఇది తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించింది. వారు సొంత కాళ్లపై నిలబడేలా చేసింది. ఈ పథకం ద్వారా కేసీఆర్ రైతులకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన తిప్పలను తప్పించారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల నుంచి మోక్షం కలిగించారు. అందుకే ఎప్పుడు కేసీఆర్ ఒక మాట చెప్తుంటారు, కేసీఆర్ బతికున్నంత వరకు రైతు బంధు ఆగదు, కోతులు పెట్టబోను అని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. ఏ ఒక్క రైతు బంధు కోసం అధికారులకు లంచాలు ఇవ్వవలసిన అవసరం లేకుండా, రైతులను పీడించే ఏ చిన్న అవకాశం కూడా అధికారులకు ఇవ్వకుండా పకడ్బందీగా అమలు చేశారు. ఎంతో గొప్ప ఆశయంతో, రైతుల అప్పుల బాధలను తప్పించాలనే సంకల్పంతో కేసీఆర్ అమలు చేసిన ఈ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో తోట్లు పొడుస్తుంది. దీనికి రాజకీయ రంగు పులిమి రైతులను మళ్లీ బలిపీఠంపై ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. రైతు బంధులో మార్పులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ రైతులపై భారీ మొత్తంలో ఆర్థిక భారాన్ని మోపనుంది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి సుమారు 1 కోటి ఎకరాలకు పైగా భూమికి రైతు బంధును ఎగ్గొట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎకరాకు 15,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఒక్కొక్క ఎకరాకు 15,000 చొప్పున 1 కోటి ఎకరాలకు 15,000 కోట్లు ఎగ్గొట్టనుంది. అంటే ఆ మేరకు రైతుల ఆదాయానికి ఒక్క కలంపోటుతో చిల్లు పెట్టనుంది. వారికి దక్కాల్సిన పెట్టుబడి సాయాన్ని లూటీ చేయనుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ సంకుచిత, అనాలోచిత నిర్ణయాల కారణంగా జరగబోతున్న నష్టం. ఇలా రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని రైతులను మళ్లీ బలిపీఠం ఎక్కించబోతుంది.